ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయమున వాక్య ధ్యాన నిమిత్తమై మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చాలు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు మీతో మాట్లాడి బలపరచును గాక. పిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు. వాక్యం కరెక్ట్గా ఒక 45 నిమిషాలు ఉంటుంది. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, తృణీకరణలో నుంచి ఏర్పరచుకునుట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరణలో నుండి నిన్ను ఏర్పరచుకునుట. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంట, నేను మనుష్యులు చూచినట్లుగా చూడను, కానీ మనుష్యులను ఆలోచన చేసినట్టుగా నేను ఆలోచన చేయను, మనుష్యులు ఉద్దేశించినట్లుగా నేను ఉద్దేశించను అని దేవుని స్వరం తన దాసుడైన సమూయేలుకు వినిపించాడు. అసలు ఏంటి ఈ సందర్భం? సమూయేలు ఒక ప్రవక్త, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. రెండోది, దావీదు ఒక గొర్రెల కాపరి. అర్థమవుతుందండి? సమూయేలు ఎవరో? ప్రవక్త. దావీదు గొర్రెల కాపరి. అయితే ఈ సమూయేలు దేవుని ద్వారా ఏవైతే పలికి ఉన్నాడో ఆ మాటలను ప్రజలకు తెలియజేసేవాడు. దేవుని మాటలను ప్రజలకు మధ్య ఉండి ప్రవక్తలు ఏం చేస్తారంటే, జరగబోయే దానిని ముందుగా దేవుడు బయలుపరిచింది చెప్తారు. అవునా? అయితే ఈ ప్రవక్త మొదటిగా ఈ ప్రవక్తతో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు దేశానికి రాజు కావాలి, రాజు కావాలి, మాకు న్యాయాధిపతులు వద్దు, ప్రవక్తలు వద్దు, మమ్మల్ని ఏలటానికి రాజులు కావాలి అని ఇశ్రాయేలు అడిగారు. కాబట్టి నేనేం చేస్తానంటే, సమూయేలు, సౌలు అనబడిన ఒక వ్యక్తిని నువ్వు ఎన్నుకో, అతడు ఇక నుంచి రాజుగా ఉంటాడు అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే సౌలు అనే అతన్ని పిలిచి, బాబు ఇట్రా, సౌలు, దేవుడు నిన్ను రాజుగా ఏర్పరచమని చెప్పాడు నాకు, కనుక ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా ఉండాలి, ఇదే దేవుని వాక్కు అని తల మీద నూనె పోసి అభిషేకించేశాడు. రాజు అయిపోయాడు. రాజు అయి పరిపాలన చేస్తూ ఉండగా దేవునికి అవిధేయతను చూపాడు. ఒకటి, ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరో సౌలు అనే అతను ఎవరో, ఇతను కూడా తృణీకరించబడిన వాడు. బాగా గమనించాలి మీరు. ఈ సౌలు అనబడిన రాజు పెద్ద గనుడు కాదు, శూరుడు కాదు, వీరుడు కాదు, ధీరుడు కాదు. అలాంటి అతన్ని తీసుకొచ్చి, గాడిదలు కాసుకునే అతన్ని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడు, ఇదిగో ఈ సౌలును నేను రాజుగా చేయాలనుకుంటున్నానని సమూయేలుతో మాట్లాడితే దేవుడు తీసుకొచ్చి గాడిదలు కాసి అతన్ని, తృణీకరించబడిన వాడిని, చెప్పాలంటే ఇశ్రాయేల్ గోత్రాలన్నిటిలో స్వల్పమైన గోత్రం బెన్యామీను గోత్రానికి చెందిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనకి ఇంటి పేర్లు ఎలాగైతే ఉంటాయో గోత్రాల పేర్లతో వారిని పిలిచేవాళ్ళు. ఇశ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలు, అంటే మన ఇంటి పేరులాగా. అర్థమవుతుందండి? ఇంటి పేరు గల్లవాళ్ళు ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది బలగం. అవునా?
ఆ ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉంటే అంత బలగం కలిగిన వాళ్ళు. కానీ 100 మంది ఒకే ఇంటి పేరు గల్లా వాళ్ళల్లో ఒక ఇద్దరో ముగ్గురో మరొక ఇంటి పేరు గల్లా వాళ్ళు ఉంటే వాళ్ళ యూనిటీ తక్కువ. ఈ బెన్యామీను గోత్రము చిన్నది, మిగతా గోత్రాలు చాలా ఉన్నతంగానే దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఈ బెన్యామీను గోత్రం చిన్నది, అయితే ఈ చిన్నదైనా కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. కానీ తృణీకరించబడిన లేకపోతే చిన్నవానిగా చూపబడిన బెన్యామీను గోత్రంలో నుంచే ఒక అల్పుడైనటువంటి సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. గాడిదలు కాచుకునే అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు సింహాసనాన్ని దేవుడు ఎక్కించాడు. సింహాసనాన్ని ఎక్కించిన తర్వాత సౌలు ఏం చేశాడంట? అవిధేయతను ప్రభువుకు చూపాడు. చెప్పిన పనిని కాక తన సొంత ఆలోచనతో పనిచేయడం మొదలుపెట్టాడు. అందుకని సౌలును దేవుడు ఏం చేశాడు? నేను సౌలును తీసేయాలని అనుకుంటున్నాను అని అన్నాడు. సౌలును దేవుడు తృణీకరించేశాడు. ఇక ఏమండి, ఎక్కడో పశువులను కాసుకుని అతన్ని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే బ్రతికినంత కాలం ప్రభు సన్నిధిలో ఆయన పాద పరిచర్య చేసుకుని బ్రతికితే సరిపోదా? సింహాసనం ఎక్కించాడు దేవుడు. ఆ కృతజ్ఞత లేదు ఇతనికి. దేవునికి అవిధేయుడిగా మారిపోయాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని ప్రభు తన ప్రవక్త ద్వారా అడిగినప్పుడు తన తప్పును సమర్థించుకుంటున్నాడే కానీ ఒప్పుకోవట్లేదు. దేవుడు పాపం చేసిన వారినైనా క్షమిస్తాడు కానీ తన తప్పును ఒప్పుకున్న వాడిని క్షమిస్తాడు కానీ ఒప్పుకోకుండా దాన్ని సర్దిపుచ్చి చెప్పేవాడిని నిశ్చయంగా దేవుడు క్షమించడం. అర్థమవుతుందండి? కొంతమంది తప్పు చేశావు అని అన్నప్పుడు తప్పు చేసిన వ్యక్తులకి తెలుసు, చూసిన వ్యక్తులకి తెలుసు. దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దాం అన్నట్టు చూస్తారు. దాని ఒరిజినల్ ఏంటో తెలుసు. దేవుని సన్నిధిలో ఎలాగంటే పాపి తనంతటికి తాను వచ్చి పశ్చాత్తాపడితే క్షమించే మనసు దేవుడికి ఉంది. కానీ పాపం చేసి కూడా చేయలేదని ప్రభు దగ్గర నటించే విధానం ఉంటుంది చూసారా? లేదు నేను చేయలేదని. అలాంటి సందర్భంలో దేవుడు ఖచ్చితంగా ఆయన దృష్టిలో నుంచి తీసివేస్తాడు. ఈ సౌలును తీసేశాడు దేవుడు. ఈ పోస్టుకు నీవు అన్ఫిట్, నువ్వు సెట్ అవ్వో, ఇశ్రాయేల్ దేశానికి రాజుగా నీవు ఇక నుంచి ఏలుబడి చేయడానికి వీల్లేదు అని అన్నాడు. అంతే. ఆ విషయం అతనికి కూడా తెలియకపోయిందిలేండి. దేవుని ఆత్మ అతని మీద నుంచి తీసివేయబడింది. ఆ తర్వాత ఒక ప్లేస్లోకి ఇంకొక వ్యక్తిని తీసుకొని రావాలిగా. మరి ఖాళీ అయితే ఏమండి, ఇప్పుడు మన గ్రామంలో ఎవరన్నా అధికారులు ఉన్నారనుకోండి, గ్రామ సెక్రటరీనో లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళని తొలగించినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరో ఒకరిని పెడతారుగా. అంత మాత్రాన ఆగిపోయిద్దా ప్రపంచం? ఆగిపోయిద్దా? ఉద్యోగం ఉంది, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నుంచి నువ్వు మానేసిన తర్వాత ఆ ఉద్యోగంలో నువ్వు లేకపోతే ఆ పని ఆగిపోయిద్దా? ఆగిపోదు. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే పొలం పనులకి వెళ్ళినప్పుడు ఆ రైతు మనల్ని ఒక 10 మందిని పొలం పనికి పిలిచినప్పుడు మధ్యలో నీకేదో పని వచ్చింది, లేకపోతే నీకేదో అభ్యంతరం కలిగింది, బయటకు వచ్చేసావు, నువ్వు రానంత మాత్రాన పని ఆగిపోయిద్దా? ఆగదు. ఈ లోకంలోనే నీ అవసరత లేకపోతే మరొకరి ద్వారా పని కొనసాగించబడితే సర్వశక్తుడైన దేవుని పని కూడా నీవు కాకపోతే ఇంకొకరు ఉంటారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. కానీ అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సౌలు మొదటిగా దేవుని చేత ఏర్పరచబడ్డాడండి, రాజుగా నియమించబడ్డాడు. కానీ తన అవిధేయత వలన తీసివేయబడ్డాడు. అయితే ఇప్పుడు ఈ వాక్యంలోకి మనం వస్తే, నేను మనుషులు చూసినట్లుగా నేను చూడట్లేదు, మనుషులు ఉద్దేశించినట్లుగా నేను చూడట్లేదు అనే పదం మనకు కనబడుతుంది. ఎవరి గురించి? ఈ సౌలు అనే వ్యక్తిని తీసేసి
మరొక వ్యక్తిని ఆ స్థానంలో నిలపాలని చూశాడు దేవుడు. ఎవరు ఆ వ్యక్తి, ఎవరు ఆ శ్రేష్టమైన వ్యక్తి, ఎవరు ఆ విలువలు కలిగిన వ్యక్తి అని దేవుడు చూశాడు. నా వైపు చూడాలి అందరూ. రాజుగా ఉన్న సౌలును తీసేశాడు దేవుడు. ఈ స్థానంలోకి మరలా ఇంకెవరిని పెడదామని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవుని దృష్టిని ఆకర్షించిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని దృష్టిని ఆకర్షించిన ఒక వ్యక్తి, అతడు ఎవడు అనంటే బాలుడైనటువంటి దావీదు. ఏమంటే బాలుడైన దావీదు దేవుని దృష్టిని ఆకర్షించాడు. ఈ పదం చూసారా ఎంత బాగుందో? దేవుడు చూస్తున్నాడు, ఈ పోస్టుకి ఎవడు సరైనవాడు, ఈ ఉద్యోగానికి ఎవడు సరైన వాడు, ఈ పదవికి ఎవడు సరైనటువంటి నాయకత్వాన్ని వహించగలడు అని దేవుడు ఆలోచన చేస్తూ ఉండగా ఎవరు సమర్థుడని వెతుకుతుంటే బాలుడైనటువంటి దావీదు దేవుని దృష్టిని ఆకర్షించాడు. ఒక బాలుడండి దేవుని దృష్టిని ఆకర్షించాడంటే, మనం ఉన్నాం దగ్గర ఇక్కడ ఉన్న వారిలో చిన్నపిల్లల నుంచి దగ్గర 60-70 సంవత్సరాల వరకు ఉన్నాం. దేవుణ్ణి ఆకర్షించామా ఎప్పుడన్నా? మనం దేవుణ్ణి ఆకర్షించామా? మనం ఆకర్షించేది పక్కన పెడితే లోక ఆకర్షణలకు మనం వెళ్ళిపోతున్నాం. అదేదో ఒక సామెత ఉంది, సామెత కాదండి, ఒక మాట, ఆకర్షణ అని ఏదో పదే పలికినప్పుడు ఆ దురాత్మ ఏదైతే ఉందో అది వచ్చి ఎదురు కూర్చుంటుందంట. అలాగే లోకం మనల్ని పిలిస్తే మనం వెళ్ళిపోయి అలా కూర్చుంటున్నాం. కానీ ఒక బాలుడు, చిన్నవాడైన బాలుడు దేవుని దృష్టిని ఏం చేశాడంట? ఆకర్షింపచేశాడు. ఎలాగ ఆకర్షింపజేశాడంట? ఇతన్ని తల్లిదండ్రులు యెషయి అనబడినటువంటి కుమారుడు ఇతడు. యెషయికి పుట్టిన కుమారుడు ఈ దావీదు. తండ్రికి ఎంతోమంది సంతానం ఉంది, కానీ చివరి వాడైనటువంటి వ్యక్తి ఇతడు దావీదు. చిన్నోళ్ళు అని అంటే ఎంతైనా కొంత చిన్న చూపు ఉంటుంది. చివరోడు అంటే ప్రథమ ఫలానికే ఎక్కువ ప్రాధాన్యత కనబడుతుంది. చివరోడికి పెద్దగా ప్రాధాన్యత లేదన్నట్లుగా కొంతమందిని చూస్తే కనబడుతుంది. ఈ యెషయి ఏం చేశాడంటే అందరినీ ఏమో మంచిగా ఉన్నతంగా ప్రేమించాడు, కానీ ఈ బాలుడైనటువంటి దావీదును మాత్రం ప్రేమించాడు, కానీ తనను అరణ్యానికి మాత్రమే పరిమితం చేశాడు. రే, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తారా, వెళ్ళి చక్కగా ఆ గొర్రెలు మేపుకపో అని అన్నాడు వాళ్ళ నాన్న. అర్థమవుతుందండి? మరి అన్నలందరూ కూడా ఏం చేశారు? మంచిగా సాధన చేసి సైన్య సమూహంలో ఒకరిగా ఉన్నారు, ఇశ్రాయేలు సైన్యంలో సభ్యులు. కానీ ఈ దావీదునేమో, రే నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ ఉండి బయటికి వెళ్ళి ఆ గొర్రెలు కాసుకొచ్చుకోపోయి వెళ్ళి, లేకపోతే అన్నోళ్ళకి క్యారేజ్ ఇచ్చిరా పోయి, వీటికి వాడుకున్నారు దావీదుని. ఇప్పుడు గొర్రెలు కాసేటప్పుడు రోడ్ల మీద మనకి మందలుగా కనపడతాయి, గుర్తుందండి? వీటిని ఒక కాపరి తోలుకుంటూ వెళ్తాడు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఎలా చేస్తారంటే ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి రారు, కొన్ని దినాలు అరణ్యంలోనే నివాసం చేస్తారు. అలాగా ఎన్నో రోజులు అరణ్యంలో గడిపిన అనుభవాల గుండా దావీదు వెళ్తూ ఉన్నాడు. బాలుడు ఆ గొర్రెలను కాచుకుంటున్నాడు. ఇంటికి వెళ్దామంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు పెద్దగా ఎవరు లేరులే, కానీ ఈ అరణ్యంలో ప్రభువును స్తుతించుకుంటే చాలులే అనుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా.
ఇప్పుడు ఇంటికి వెళ్తే మనల్ని ప్రేమించి మనల్ని ఎత్తుకొని ముద్దులాడే వాళ్ళు ఎవరు లేరు. ఇంటి దగ్గర ఉందాము, అందరితో సరదాగా ఉందామంటే నువ్వు ముందు బయటికి వెళ్ళి గొర్రెలు కాసుకోపోరా అని పంపించారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఆ ప్రేమ ఆప్యాయతలో ఏమీ కూడా నాకు దక్కోలే, కానీ అదేదో ఒంటరిగానే ఉండి దేవుణ్ణి స్తుతించుకుంటే చాలు ఎంతో ఆనందం అనుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేసిన ఉత్తమమైన పని, శ్రేష్టమైన పని ఏదేంటంటే తృణీకరించబడ్డాను అన్న విషయాన్ని బట్టి బాధపడలేదు, కానీ ఒంటరిగా ఉండి కూడా దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. ఏమండి, ఈరోజు నేను అంటాను, దావీదును అన్నలు పక్కన పెట్టారు కానీ తండ్రి పక్కన పెట్టాడు, కానీ దేవుణ్ణి స్తుతించుటలో కానీ ఆరాధించుటలో కానీ అత్యాశక్తుడై దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుని నామాన్ని మహిమపరచడం మొదలుపెట్టాడు. దేవుని కార్యాలను అడిగి తెలుసుకొని, అప్పట్లో ఈ బైబిల్ లేదు, ఏమీ లేవు. వాళ్ళ తాత ముత్తాతలను అడిగి తెలుసుకునేవాడు. తాతయ్య, మన దేవుడు యెహోవా దేవుడు అంటున్నావు కదా, ఆయన ఏమేం చేసేవాడు చెప్పు అని అంటే, మా దేవుడు ఆ దినాల్లో మోషే గారిని ఉపయోగించుకొని ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడు. అంతేకాదు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారురా. అంతేకాదు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మమ్మల్ని దేవుని కాపుదల మాకు ఒక మేఘంగా కాచింది అని తన పితరుల దగ్గర ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అవన్నీ తెలుసుకునేవాడు. అవన్నీ తెలుసుకుని వచ్చి, ఓహో నిజంగానా అని విశ్వసించి, ఎర్ర సముద్రం పాయలైపోవడం ఏంటి తాత అని వారి పితరులను అడిగిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుని అరణ్యంలోకి వచ్చి మరలా అయ్యే మాటలు ఒక కీర్తనగా కట్టి పాడడం మొదలుపెట్టాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనం తృణీకరించబడతాం, మనుష్యుల నుంచి తృణీకరించబడతాం, కుటుంబం నుంచి తృణీకరించబడతాం. అలాగే నీవు ఎవరినైతే ప్రేమించావో వారి మధ్యలో నుంచి తృణీకరించబడతావు. తృణీకరించబడిన ప్రతిసారి కూడా నువ్వు ఆలోచన చేసేది ఏంటో తెలుసా? వారందరినీ దూరపరిచాడు దేవుడు, దూరపరిచాడు అని అంటే నీవు దేవునికి దగ్గర అవ్వాలి అని అర్థం. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలు అందరూ మనల్ని వదిలేసినట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఒంటరితనంలో ఉన్న నిన్ను దేవుడు దగ్గరకు చేర్చుకోవాలనుకుంటాడు. దావీదు అది అర్థం చేసుకున్నాడు. ఒంటరితనంగా ఉన్నాను అని ఏదో ఇష్టం వచ్చినట్టు బతకలా. ఆ అడవుల్లో ఈ పనికిమాలిన పనులు చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కదా, వాళ్ళతో సహవాసం చేయలా. అరణ్యంలో దాచుకోలా. అరణ్యంలో అసాంఘికమైన కార్యాలు చేయలా. ఒకటి ఆ పితరులు చెప్పిన మాటలను ఇక్కడ వచనాలుగా దాన్ని ఏమంటారు, పల్లవి వచనాలు రచించి కీర్తనలు పాడుతూ ప్రభునామాన్ని స్తుతించడం మొదలుపెట్టాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తృణీకరించారన్న బాధ లేదండి అతనికి. కొన్ని సందర్భాలు మన జీవితంలో అనుగ్రహించబడినప్పుడు నీవు ఒకటే చేయాలా, దేవుని దృష్టిని ఆకర్షించాలంటే ప్రభువుని స్తుతించాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తృణీకరణలో దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు. దేవుని దృష్టి అతని మీద క్రొమ్మరించబడింది. అదేంటి, చిన్నోడిని తక్కువ చేసి పక్కన పంపించారు, అరణ్యంలో ఉంటున్నాడు. ఈ యవనస్తుడే కదండి, యవనేచ్చలకి పడిపోకుండా స్తుతించడం ఆరాధించడం ఏంటి అసలు ఈ వయసులో? కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా, ఏమ్మా బాప్తీసం తీసుకున్నా, యారా బాప్తీసం తీసుకున్నావు నువ్వు అంటే కొంతమంది ఏమంటారంటే, రాని వయసు ఏముంది, ఇంకా వయసు చిన్నోడేగా, యవనస్తుడేగా. ఏంటండి, యవనస్తుడేగా, యవనస్తురాలేగా, టైం ఉందిలే కొంచెం. ఎప్పుడు
సరిగ్గా లేచి నిలబడలేని పరిస్థితి వచ్చినప్పుడు బాప్తిజమా? ఏమండి? సరిగ్గా తినటానికి తిండి ఈ 4 ఏళ్ళు కలుపుకొని నోట్లోకి భోజనం పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాప్తిజం. కొంతమంది ఉంటారు అలాగా. బాగా పండిపోయిన అట్టిపోండి ఎవరైనా తింటారండి? బాగా పండిపోయి నీరు గారిపోయి అట్టిపోయి ఎవరైనా తింటారా? చెప్పాలా? ఏమంటే మీరు అట్టికాయలు తెచ్చుకోరా, తినరా? ఏంటమ్మా తినరా? తినరా? తింటారుగా. బాగా పండిపోయి నీరు గారిపోయిన అట్టికాయ ఎవరైనా తీసుకొని తింటారా? మరి నీరు గారిపోయి బాగా పాడైపోవడానికి రేపో మాపో కాలు దన్నే సమయంలో తీసుకుంటావు బాప్తీసం. అప్పుడు దేవుడు నిన్ను అమ్మ రాకుమార్తె రాకుమారుడు అని ఆహ్వానిస్తాడా? ఒక వ్యక్తి అన్నాడంటే ఇలాగా, ఏమన్నా వాళ్ళ కుమారుడు కొడుకు యవనస్తురాలు కొడుకు ఏమన్నా బాప్తీసం తీసుకున్నారా మరి నీ పిల్లలు అని అడిగితే, వీళ్ళకి వయసు ఏముందండి, అప్పుడే బాప్తీసం ఏంటండి? బాప్తీసానికి కూడా వయసును కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏ వయసులో అంటే, రానివ్వండి కొద్ది పెళ్ళయి పిల్లలు పుట్టనివ్వండి. ఎందుకు తీసుకోరనే కారణం ఏంటో తెలుసా? యవనస్తులు యవ్వన ఏత్సలకు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బాప్తీసం తీసుకోనివ్వరు. ఎవరో పక్కోళ్ళు, తల్లిదండ్రులు, బంధువులు రకరకాల పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు, పనికి మాలిన సలహాలు ఇస్తూ ఉంటారు. దేవునికి తన్ను తాను సమర్పించుకోవడానికి కూడా ఒక గడియ, ఒక తేదీ, ఒక సంవత్సరం. దేవుని వాక్యంలో మనం చూస్తే గనక ఫిలిప్పు అనబడిన దైవ సేవకుడు నపుంసకుడైన ఆర్థిక శాఖ మంత్రికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అతని గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది, ఆయన రక్తం వలన మనకు విమోచన కలుగుచున్నది అని యెషయా గ్రంథాన్ని వివరిస్తున్నాడు. వాక్యం ఎప్పుడైతే చెప్పబడిందో ఆన్ ది స్పాట్లో ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఏమండి, యేసు ప్రభు ద్వారా రక్షణ వస్తుందని నీవు చెప్పావు, ఈ గ్రంథంలో రాయబడి ఉంది, నేను చదువుతున్నా, నాకు అర్థం కాల, కానీ నువ్వు భలే వివరించావు. నిజంగా మనుషుల పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు అంత మహనీయుడు మరణించాడా? నా కోసం మరణించాడా? నా కోసం రక్తం చిందించాడా? అయితే నేనెందుకు ఆలస్యం చేయాలి? ఇదిగో దైవజనుడా, నీకు ఇప్పుడే మనవి చేస్తున్నా, అంత గొప్ప మహనీయుడు మరణించాడు నా కోసం కాబట్టి ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఈ రథం ఆపుతాను ఇప్పుడే. ఆ రథం తోలే అతను అడిగాడు, ఆపు బాబు ఆపు, బండి ఆపు. దైవజనుడా, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఒక సేవకుడికి అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? ఇంతకుముందు టీవీలో ఒక యాడ్ వచ్చేది, లడ్డూ కావాలా నాయన, ₹2కి 2 లడ్డూలు. సేవకుని ప్రయాసం ఏంటో తెలుసా? ఆహారం కాదు, విశ్వాసులు ఇచ్చే దశంభాగం కాదు, ఎవరో కూడికి వెళ్తే కానుకలు ఇస్తారే, అది కాదు సంతోషం, అది కాదు లడ్డు, అది కాదు శ్రేష్టమైనది. వాక్యాన్ని వివరించినప్పుడు ఆ వాక్యానికి లోబడి అప్పటికప్పుడే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో బాప్తిసం పొందుతారు, రక్షణ పొందుతారు. ముందుకు ఎవరైతే వస్తారో ఆ ఆనందానికి అవధులే ఉండవు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడైతే విన్నాడో ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడే వెళ్ళి బాప్తిసం ఇచ్చాడు, రక్షింపబడ్డాడు, ఆత్మపూర్ణుడై వెళ్ళాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగుండాలి. ఎప్పుడో సంవత్సరం వచ్చిన తర్వాత కాదు, దేవుని సువార్త నీకు వినిపిస్తున్నప్పుడు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం దేవుని కార్యాలు నువ్వు చూస్తున్నావు. శుక్రవార విజ్ఞాపన ప్రార్థనలో చేస్తున్న ప్రార్థనకు జవాబులు ఇచ్చుట నువ్వు చూస్తున్నావు. ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నావు. గ్రహించినా కూడా నిన్ను నీవు సమర్పించుకోవడానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కార్యక్రమం అని పోస్ట్పోన్ చేస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, టుడే సాల్వేషన్, ఈరోజే రక్షణ దినం.
ఈ బాలుడైన యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? దావీదు తన తాతలు పితరులు చెప్పిన మాటలు విన్నాడు. రే మనవడా, మనం ఇలా ఉన్నాము అని అంటే దేవుడే కారణం, యెహోవా దేవుడే కారణం. ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు కొరడాలతో కొట్టి హింసిస్తున్నప్పుడు యెహోవా యెహోవా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనగా మా మొర విన్నాడురా మనవడా అని చెప్తున్నాడు. మా మొరను విని ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మోషే గారు ఇంత పెద్ద కర్ర తీసుకొచ్చి ఇలా చూపించాడు. వెంటనే దేవుడు ఆజ్ఞాపించాడు, 2 పాయలుగా చీలిపోయింది. పెద్ద ఎత్తైన గోడలుగా సముద్రం కట్టింది. మేమందరం నడుచుకుంటూ వచ్చేసాం అని చెప్తా ఉన్నారు. దావీదు అన్ని వింటూ ఆశ్చర్యపోతున్నాడు. అమ్మో, మన దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడా. మరి మనోడా, మరి ఎండలో ప్రయాణం చేస్తున్నాం, ఎడారుల్లో గుండా ప్రయాణం చేసినప్పుడు మాకు ఎండ మీద ఎక్కువ మా మీద పడకుండా అలమటించిపోతున్నామని దేవుడు అదే టయానికి ఒక చల్లటి మేఘాన్ని పంపించాడు రా. ఆ మేఘం మేము నడుస్తుంటే మాతో పాటు నడుస్తుంది. చక్కగా చల్లటి వాతావరణంలో మా ప్రయాణం కొనసాగింది. ఎక్కడైనా జరిగిద్దా ఈ వింత అని చెప్పగానే అమ్మో, మన దేవుడు నిజంగా అంత గొప్ప కార్యం చేశాడా, మేఘాన్ని రప్పించాడా నడుస్తూ ఉంటే లక్షలాది మంది జనులకు. నిజంగా గొప్ప దేవుడు తాతో. అంతేకాదు, ప్రజలు దాహానికి ఏడుస్తున్నప్పుడు, దాహం కొరకు అల్లాడిపోతున్నప్పుడు బండలో నుంచి కూడా నీళ్లు పుట్టించాడు మన దేవుడు. ఇవన్నీ దావీదు చూశాడా చెప్పండి? దావీదు చూడలేదు. ఎవరు చెప్తున్నారు? తన పితరులు చెప్తున్న మాటను వినేశాడు. ఇక్కడ వింటున్నాడు. విని ఈ మాటలు వినటం, అరణ్యంలోకి వెళ్ళటం, పాటలు రాసేయడం, దానికి ట్యూన్ కట్టి పాడడం, దేవుని స్తుతించడం, దేనికి స్తోత్రం కలిగింది గాక. ఈ మాటలని వినడం, కీర్తన రాయడం, పాట పాడడం, ప్రభుని స్తుతించడం, ఆత్మతో నింపబడడం. ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు అన్నారు మీరు? ప్రతి ఆదివారం ఎన్ని వాక్యాలు ఉంటాయో. నాకు ఎప్పుడైనా సందేహం వచ్చి గడిచిన వారం ఏం వాక్యం చెప్పాము చెప్పండి అని అంటే తలగొక్కుని అదియా, కానీ బాగానే చెప్పారు కానీ అది ఏంటి గుర్తురా అని అంటారు కొంతమంది. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, కానీ ఇది మోషేనా, కాదు నయమానా, అది కాదు. కొద్దిగా మనం ఈ వాక్యం విన్నప్పటి నుంచి మన మనసులు మార్చబడును గాక. హల్లెలూయా. ఈ దావీదు ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడు. గొర్రెల మందం తీసుకొచ్చి 3-4 రోజులు అరణ్యంలో వాటికి సమృద్ధికరమైన ఆహారాన్ని పెట్టించి మరలా తీసుకొచ్చి ఆ 2-3 రోజులు ఏదో ఇంట్లో కాస్త గడిపేవాడు. గడిపి మరలా ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్యంలోకి వెళ్ళే మునుపు తన పితరులతో సంభాషణ బాల్యం నుంచి ఏమన్నాడు తెలుసా? మన దేవుడు అంత గొప్పడా అని ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరలా అరణ్యంలోకి వెళ్ళి దాన్ని పాట పాడి స్తుతించి ప్రభుని మహింపరిచాడు. ఎప్పుడు కూడా తృణీకరించబడ్డానన్న బాధపడలేదు. ఆ తృణీకరణలో దేవునికి సమీపుడిగా మార్చబడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదా? నీ బిడ్డలు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ కుటుంబీకులు నిన్ను తృణీకరించారా? ఎవరో నిన్ను చారదీసేవారు లేరా? అయితే కంగ్రాచ్యులేషన్స్. ఏంటంట? అయితే మీకు శుభం. ఎందుకో తెలుసా? మీరు దేవునికి దగ్గర అయ్యే సమయం అతి సమీపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టిని ఆకర్షించే సమయం అతి సమీపం. దేవుని దృష్టిని ఆకర్షించడానికి ఇది గొప్ప భాగ్యం. ఏమండి, మనుషులు ఉన్న దగ్గర నుంచి వాళ్ళతో పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుకుంటాం. ఇంటి దగ్గర మొఖాలు చూస్తున్నంతసేపు ఏదో ఒక మాటలో ఏదో గొడవలో, ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఒక గోల, లేకపోతే ఉద్యోగంలో చూస్తే స్నేహంలో స్నేహితుల మధ్య మరొక సంభాషణ, గొడవలో 10 మందితో సహవాసం కలిగినప్పుడు ఎక్కడో ఒక చోట చెడుతుంది, ఏదో ఒక గొడవ రేకెత్తించబడుతుంది.
విస్తారంగా మాట్లాడు, మాటల్లో దోషం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులతో మాట్లాడితే ప్రయోజనం లేదు. మనుషులతోనే నీ జీవితం కొనసాగిస్తే ప్రయోజనం లేదు. ఆకాశమందు ఆసీనుడైన దేవుని దృష్టిని ఆకర్షించే పనిని నువ్వు కట్టుకున్నప్పుడు, నిన్ను నువ్వు నడుం కట్టుకున్నప్పుడు నిశ్చయంగా నా దేవుడు నిన్ను చూస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రజలదేముందండి, ఈరోజు మంచిగా ఉంటే నీతో మంచిగా ఉంటారు, ఏదన్నా చిన్న విషయం తేడా వస్తే మరలా నీతో వ్యతిరేకంగా మారిపోతారు. డబ్బు ఉన్నంతసేపు ఉంటారు, బంధువుల ప్రేమ బంగారం ఉన్నంతసేపు ఉంటుందంట, స్నేహితుల ప్రేమ అక్కర్లు తీర్చేంత వరకు ఉంటుందంట. వేశ్య ప్రేమ కోరికలు తీర్చబడేంత వరకే ఉంటుందంట. దాని తర్వాత దేనికి పనికిరాదు. అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా? దావీదు దేవునితో గడిపినట్లుగా, దావీదు దేవుణ్ణి ఆకర్షించినట్లుగా నీవు మనుషులను ఆకర్షించడం మాని దేవుని ఆకర్షించే దానవుగా, వాడవుగా మార్చబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏముందండి, ఈరోజు పొగుడుతారు, రేపు పొద్దున తిడతారు. లేరా అట్లాంటి వాళ్ళు? నీ ముందో మాట వెనకో మాట మాట్లాడేవాళ్ళు లేరా? ఉంటారు. వాళ్ళకేం కొదువు లేదు. అందుకే దావీదు ఏమనుకున్నాడు తెలుసా? నన్ను ఎవరు తృణీకరించినా పర్లేదు, కానీ నా పితరులను నడిపించిన దేవునిని నేను చూడాలి, నా పితరులను నడిపించిన దేవుణ్ణి నేను చూడాలి అని దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తుంటే, అప్పుడు దేవుడు అదే టైంకి చూస్తున్నాడు, ఈ పదవికి ఎవడు 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 యోగ్యుడు అని. వెంటనే కనబడ్డాడు దావీదు. ఆహా, నా నేత్రములు ఒక అద్భుతమైన వ్యక్తిని కనుగొన్నాయి, కనుక ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న సౌలును నేను తృణీకరించాను, తీసివేశాను. ఇప్పుడు దావీదు అనబడిన వాడిని నేను ఏర్పరచుకుంటున్నా అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇదే సమూయేలు మరలా ప్రయాణమయ్యాడు. ఏమండి, ఇక్కడ దావీదు అంటే ఎక్కడుంటాడండి అని అడగడం మొదలుపెట్టాడు. ఆ వీధి గుండా, ఈ గ్రామం గుండా అట్లా సంచరిస్తూ సంచరిస్తూ అడుగుతూ అడుగుతూ వచ్చాడు. వాళ్ళ నాన్నగారి పేరు యెషయా అంటండి. యెషయి ఆయన పేరు. ఇంగ్లీష్లో అతని పేరు జెస్సీ అని ఉంటుంది. అయితే యెషయి అనబడినటువంటి కుటుంబం ఎక్కడ అని సమూయేలు వెతుకుతూ వెతుకుతూ వస్తున్నాడు. అలాగా ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని వెతుక్కుంటూ వచ్చి ఆఖరికి యెషయి ఇంటికి వచ్చాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఇశ్రాయేల్ దేశం అంతటికి తెలుసు కాబట్టి ఆ యెషయి అక్కడ ఉన్న జనులు అంటున్నారు, బాబు నువ్వేంటి సమాధానంగా వచ్చావా, లేకపోతే మా మీదకి దేవుడు ఏమన్నా శాపాన్ని చేస్తున్నాడని వచ్చావా అని అడుగుతున్నారు సమూయేల్ని. అబ్బే అదేం లేదు బాబు, దేవుడు నీ కుటుంబంలో ఒక కుమారుణ్ణి ఇశ్రాయేల్ రాజుగా చేయమన్నాడు అని చెప్పాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ కుమారులో ఒక కుమారుణ్ణి ఇశ్రాయేల్ రాజుగా చేయమన్నాడు, అందుకే మీ పిల్లలందరిని పిలువు అని అన్నాడు. ఏమండి, తన కుటుంబంలో తన బిడ్డల్లో ఒకళ్ళు రాజు అవబోతున్నారంటే ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. వెంటనే అందరిని పిలుచుకొచ్చారు, అందరూ వచ్చారు. ఆ వచనాలు మీరు తర్వాత చదవండి, 16వ అధ్యాయం మొత్తం చదివితే మీకు తెలిసిద్ది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. అందరూ వచ్చి అడిగి, ఇది పెద్దోడు, ఇది చిన్నోడు, ఆ తర్వాతోడు, ఆ తర్వాతోడు, ఆ తర్వాతోడు అని అందరి గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరిని ఇతడే 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 అని సమూయేలు అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి? సమూయేలు చూసి ఇతడు బాగా ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, రాజుగా ఉండే క్వాలిటీలన్నీ ఈడుకున్నారు అబ్బాయి, ఇక ఈడే ఇటురా నిన్ను అభిషేకిస్తాను అనబోతున్నాడు. అర్థమవుతుందండి? చూపులకు మనం ఏం చేస్తాం తెలుసా? చూపులకు అంచనాలు వేస్తాం మనం. ఈ
సమూయేలు ప్రవక్త కూడా చూపులకు ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే దృఢంగా ఉన్నారో, ఎవరైతే ఎత్తుగా ఉన్నారో వాళ్ళందరం చూసి ఇతడే అనుకుంటున్నాడు, మొట్టమొదటి కుమారుడే అనుకుంటున్నాడు. మళ్ళీ రెండోవాడు మూడోవాడు వస్తే రెండోవాడు అనుకుంటా అని అభిషేకించడానికి రెడీగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, హలో సమూయేలు ఆగు, ఎవరిని పడితే వాళ్ళని నేను ఎన్నుకోవట్లేదు. ఏదో నీ కంటికి లావుగా దృఢంగా బలంగా కండగలిగి ఎత్తు కలిగి అందం కలిగి ఉంటే సరిపోయిద్దా? లేదు లేదు, నేను ఎన్నుకునేవాడు సపరేటు, నువ్వు అనుకుంటుంది సపరేటు. ఆ మాట చదవండి, 6వ వచనం. ఆ మాట చదువుతున్నాడు. ఆ పిల్లలందరూ యెషీ కుమారులందరూ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. ఏలియాబుని చూసి ఇతడే నిజంగా యెహోవా అభిషేకించింది, ఆయన ఎదుట నిలిచి ఉన్న ఇతడే అతడు అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఏమండి, ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి. బాగా మీరు నా మాట జాగ్రత్తగా ఆలకించండి. పెళ్లి చూపులు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? పెళ్లి చూపులు బాగా సిద్ధపడతాం అందరం కలిసి. బంధువులు, ఇటు బంధువులు అటు బంధువులు సిద్ధపడతారా? సిద్ధపడతారు. ఈ పెళ్లి చూపులు జరిగినప్పుడు ఏమవుతుంది? అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తాడు, అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తాడు. వచ్చినప్పుడు పెళ్లి కొడుకు గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అదేదో రైలు బండి వస్తున్నప్పుడు వచ్చే టైంలో ఇదేనా కారు, ఇదేనా అదేనా అన్నట్టు చూస్తాం. వచ్చే కారుని చూస్తూ ఉంటాం. ఆ కారులో నుంచి పెళ్లి కొడుకు ఒకటి దిగితే ఇబ్బంది లేదు, నలుగురు ఎదురు దిగుతారు ఒక్కసారి. అప్పుడు పెళ్లి కొడుకు ఎవరో అర్థం కాదు కదా. వాళ్ళలో ఎవడో హైట్గా, ఎవడు లావుగా, ఎవడో తెల్లగా, ఎవడో బుర్రగా ఉంటే ఈడే పెళ్లి కొడుకు అనుకుంటా, ఈడే పెళ్లి కొడుకు అనుకుంటాం. ఎవరు అనుకోవా? చెప్పాలా? తీరా అందరూ సాడు కూర్చున్న పెళ్లి కొడుకు ఎవరంటే ఇగో ఈయన పెళ్లి కొడుకు, ఎబ్బే ఈయన అని అనుకుంటాం. ఇలాంటి సందర్భాలు నేను నేరుగా చూశాను కాబట్టి చెప్తున్నా. సేవకుడిగా కొంతమంది ఇలాంటి వాటికి కూడా తీసుకెళ్ళి ప్రార్థన పెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కొంత హాస్యాస్పదంగా అనిపించింది. కానీ వెంటనే దేవుని వాక్యం కూడా గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? మనుష్యులు చూచున్నట్లుగా చూచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనపడడానికి లావుగా, ఎర్రగా, తెల్లగా, బుర్రగా ఉంటే సరిపోదు. దేవుని దృష్టిని ఆకర్షించిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని దృష్టిని ఆకర్షించిన వాడై ఉండాలి. అతడు నల్లగా ఉన్నా, అతడు పొట్టిగా ఉన్నా, అతడు అంగవైకల్యంగా ఉన్నా, అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అతడు దేవుని దృష్టిని ఆకర్షించిన వాడైతే ఇప్పుడు అతనిని చూచి అనేకులు ఆకర్షితులు అవుతారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనుషులు అనుకుంటామండి, అన్ని బాగుంటేనే ఈడే దానికి సరైనోడు అని అనుకుంటాం. ఈ సమూయేలు అంటున్నాడు, ఇదిగో మొట్టమొదటి కుమారుడు ఎలియాబు ఉన్నాడుగా, ఇతడే అయి ఉంటుంది అని నూనె బుడ్డి తీసుకొని ఇక అభిషేకించబోతున్నాడు. వెంటనే దేవుని స్వరం వినపడింది, హలో సమూయేలు ఆగు ఆగు, నువ్వు అనుకున్నట్లుగా నేను చూడలేదు, మనుషుల చూచినట్లుగా నేను చూచేవాడను కాను, నన్ను ఆకర్షించిన వాడిని నేను చూస్తాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇదిగో తృణీకరించబడ్డాడు. ఎవరో? ఈ దావీదండి. అన్నలందరేమో ఇంటి పట్టునుంటే ఈ బాలుడైన చిన్నవాడిని తీసుకెళ్ళి గొర్రెల మందలు కాసుకోమని పక్కకు పంపించేశారు. ఈ దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇతడు కాదు నేను ఏర్పరచుకుందని సమూయేలుకి స్వరం వినపడింది, ఇతను కూడా కాదా? అప్పుడు
బాబు నువ్వు కాదులే, దేవుడు ఇంకొకళ్ళని అనుకుంటున్నాడు అని అందరినీ తేరి చూచాడు. అప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ ఒకవేళ ఉంటే దేవుడు డైరెక్ట్గా ఆయన స్వరం వినిపించేవాడిగా ఇక్కడ లేడన్నమాట అని యెషయాని అడిగాడు. ఏమంటే ఇప్పుడు మీకున్న పిల్లలందరూ వచ్చారా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. అర్థమవుతుందండి? మీకున్న పిల్లలందరూ వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు చెబుతున్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఉన్నాళ్ళేండి ఒకడు, చిన్నపిల్లడు ఒకడు ఉన్నాళ్లే, వాడు ఆ అడవుల్లో గొర్రెలు కాసుకుంటా బతుకుతున్నాడు. ఇప్పుడు ఆడితో పని ఏంటి? అబ్బే అసలు ఆడు రాజుగా ఉండడానికి అర్హత ఏంటి? ఒకవేళ మీరు యుద్ధానికి పంపించినప్పుడు ఖడ్గాలు లేకపోతే పైనుంచి యుద్ధ సామాగ్రి ధరింపజేశారంటే అయ్యాడికి లూజ్ అయిపోతాయి. ఆడు చిన్నోడండి, చిన్నోడు రాజుగా ఎట్లా అభిషేకిస్తారు మీరు అనే ఆలోచన బహుశా వాళ్ళ తండ్రిలో ఉండొచ్చు, సమూయేలులో ఉండొచ్చు, చూస్తున్న జనులలో ఉండొచ్చు, అంతేకాదు వారి అన్నలలో కూడా ఉండొచ్చు. ఏమండి, యుద్ధం సైనికుల్లో ఉన్న మమ్ములను ఎన్నుకోకుండా అడవిలో ఉన్న ఆడిని ఎన్నుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు వీళ్ళు. అర్థమవుతుందండి? దావీదు అన్నలందరూ ఎక్కడ పనిచేస్తారు? అదే దేశంలో సైనికుల మధ్యలో పనిచేస్తున్నారు. సైనికులు వాళ్ళు ఆ దేశానికి. ఇప్పుడు దేవునికి రాజు, ఇశ్రాయేలుకి రాజు కావాలని ఎన్నుకోవాలనుకుంటే సైనికుల్లో ఉన్న వ్యక్తులను ఎన్నుకుంటాడా? అసలు సైనికుడిగా కూడా పనికిరాని బాలుని ఎన్నుకుంటాడా చెప్పండి? మనుష్య రీతిగా ఆలోచన చేస్తే సైనికుడిని ఎన్నుకుంటాడుగా. కానీ అలాంటి సైనికుడిని దేవుడు చూడలేదు. గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఇదిగో తృణీకరించబడినటువంటి వ్యక్తి ఒకడున్నాడు. మీ ఊహల్లో మీ ఆలోచనలో తృణీకరించారు. తన తండ్రి బాలుడే కదా, వాడెందుకు పనికొస్తాడని తృణీకరించారు. అక్కడున్న అన్నలందరూ కూడా వాడెందుకు అని అనుకున్నారు. అంతేకాదండి, ప్రవక్త అయిన సమూయేలు కూడా అనుకున్నాడు, ఈ బాలుడు ఎందుకు పనికొస్తాడు అని అనుకున్నాడు ఆయన. నేను అంటాను, ఈ ఉదయకాల సమయంలో నీవు దేనికి పనికొస్తావు, దేనికి పనికిరానివాడివిరా నువ్వు అని బహుశా మిమ్మల్ని ఎవరైనా అనుండొచ్చు కొన్ని సందర్భాలు బట్టి. నీ వలన దమ్మిడి ఆదాయం లేదు, నీ వలన ఏమాత్రం ప్రయోజనం లేదురా, యు ఆర్ వేస్ట్, యు ఆర్ యూజ్లెస్ అని అనొచ్చు. నువ్వు పనికిరాని వాడివిరా, నువ్వు దేనికి పనికిరాని వాడివిరా, నీ పని అదే, నీ స్థితి అంతే, ఆ స్థాయికి మించి నువ్వు బయటికి రాకు, పైకి రాకు అని అణిచేవారు ఉంటారు, తృణీకరించేవారు ఉంటారు. నేను ఒక మాట చెప్పనండి, పీపుల్స్ రిజెక్షన్ గాడ్స్ సెలెక్షన్. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజల తృణీకరణ దేవుని ఏర్పాటు, మనుషుల తృణీకరణ దేవుని ఏర్పాటు. ఏ విషయంలో నిన్ను తృణీకరించారో నాకు తెలియదు, ఏ వ్యక్తులు నిన్ను తృణీకరించారో తెలియదు, ఏ ఉద్యోగంలో నిన్ను తృణీకరించారో తెలియదు, నమ్మకంగా పనిచేస్తుండగానే నిన్ను బయట గెంటేశారేమో తెలియదు నాకు. ఎవరికి ఈ మాటలు అవసరమో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఖచ్చితంగా వారితోనే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుని దృష్టిని నీవు ఆకర్షించినట్లయితే దేవుడు నిన్ను ఏర్పరచుకునే దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల ద్వారా తృణీకరించబడ్డావా? నీ యజమానుడి ద్వారా తృణీకరించబడ్డావా? ప్రజలందరి ద్వారా నీవు తృణీకరించబడ్డావా? కానీ ఈ దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడండి. కానీ దావీదును దేవుడు చూచాడు, దావీదును దేవుడు చూచాడు. ఈ సమయాలు అంటున్నాడు, లేదు ఆయన వచ్చేదాకా మనం ఇక్కడే ఉందాం, అక్కడే ఉందాం, అక్కడే ఉందాం అని ఆ బాలుని తీసుకురండి అని పంపించాడు. అరణ్యంలో ఎక్కడో మేకలు కాచుకుంటున్నాడు, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు. ఇదిగో దావీదు, సమూయేలు గారు ఒక ఆయన వచ్చాడు, నిన్ను రమ్మన్నాడు రా అని అన్నప్పుడు, అవునా ఎవరై ఉంటారు అని
ఆ గొర్రెలన్నిటిని ఒక చక్కన పెట్టి దానికి ఒక కంచి వేసి ఆ గొర్రెలన్నిటికీ ఒక ఒక క్షేమాన్ని కలిగించి అప్పుడు గబగబా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఎవరై ఉంటారు, నా కోసం ఎవరు వచ్చారబ్బా, తృణీకరించబడినోండి, నా కోసం ఎవరు వచ్చారబ్బా, నా గురించి ఆరా కలిగిన వాళ్ళు కూడా ఉన్నారా ఏంటి, నా గురించి నన్ను చూడాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారేంటి అని మనసులో అనుకుంటూ ఇంటికి వచ్చాడు. ఆ ద్వారం ఎదుట నిలబడగానే దేవుని స్వరం అతనికి వినబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ మాట చదవండి. దేవుని స్వరం అతనికి వినపడుతుంది. ఏంటో తెలుసా? 12వ వచనం చదవండి. 12వ వచనం. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరవంతుడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవియ్యగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు ఆ గృహంలోకి అడుగు పెడుతున్నాడో దేవుని స్వరం వెంటనే వినబడి అంటున్న మాట, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నీతో నా దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు తృణీకరించబడిన బ్రతుకును నువ్వు బ్రతుకుతున్నావేమో, మనుషులు తృణీకరించిన ఏర్పాట్లు నీవు ఉన్నావేమో, నీ ఆరాను తెలుసుకునే వాళ్ళు లేరేమో, నిన్ను గురించి విచారణ చేసేవారు లేరేమో, కరువు అయిపోయారేమో, నీ మంచి చెడులను చూసేవారు లేరేమో. కానీ నా దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? తృణీకరించబడిపోయి ఉన్నావా? అయితే నేను నిన్ను ఏర్పరచుకోబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరించబడి ఉన్నావా? మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? తృణీకరించబడిన వాళ్ళని బాగా తీసుకొచ్చి సింహాసనం ఎక్కించే దేవుడు మన దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. పెంటకొప్పల పైన దీనులను లేవనెత్తేవాడు, పెంటకొప్పల పైన దీనులను లేవనెత్తువాడు. దీనులను లేవనెత్తే దేవుడు మన దేవుడండి. తృణీకరించబడిన హాగరును దేవుడు ఏర్పరచుకున్నాడు. తృణీకరించబడిన యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. తృణీకరించబడిన వారిని అనేక మందిని నా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఏర్పరచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు కానీ తృణీకరించబడిన అనేక మందిని ఏర్పరచుకున్నాడు. అనేక మంది మాత్రమే కాదు కానీ మీ ఎదుట వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను కూడా నా దేవుడు అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను, తృణీకరించబడిన నన్ను, నీవు దేనికి పనికిరావురా అన్న నన్ను, నీ వలన ఏ మాత్రం ప్రయోజనం లేదు అన్న నన్ను నా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన వర్తమానాన్ని అందించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, నీ ద్వారా నాతో దేవుడు మాట్లాడాడండి అని చెప్తున్నప్పుడు వచ్చే ఆనందం, సంతోషం, కోట్ల రూపాయలు పెట్టి కొనినా రాని ఆనందాన్ని నా దేవుడు నాకు ఇస్తున్నాడు. అప్పుడు అనుకుంటాను కదా, తృణీకరించబడిన నన్ను ఎంతటి వాణిగా నీవు నిలబెట్టావయ్యా. తృణీకరించబడిన నన్ను ఎంత నీ పాదదాసునిగా నడిపిస్తున్నావయ్యా అని ఎంతో సంతోషం అండి. ఈరోజు తృణీకరించబడని వారిని ఏర్పరచుకునే దేవుడు మన దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. దావీదును ఏర్పరచుకున్న దేవుడు, యోసేపును ఏర్పరచుకున్న దేవుడు, హాగరును ఏర్పరచుకున్న దేవుడు, ఇదిగో అనేక జనులను నేటికి ఏర్పరచుకున్న దేవుడు, నన్ను ఏర్పరచుకున్న దేవుడు, ఇదిగో తృణీకరించబడిన ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి తృణీకరణల మధ్య నడిపించబడుతున్న నిన్ను నా దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దైవజనులు ఆదం అయ్య గారండి, తాత. చదువు లేదు, మన కండ్ల ముందు కనబడుతున్నటువంటి సాక్ష్యం. చదువు లేదు, పెద్దగా జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఇదిగో ఆ వృత్తికి చెందిన వాడు, వీడి పని ఇదే అని బహుశా మనం చూస్తే కనబడుతుంది. కానీ అటువంటి చదువు లేని లేకపోతే జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడండి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకపరమైనటువంటి పనులు కాదు, నా పని నీవు చేయాలని ఏర్పరచుకున్నాడు. ఆ పని ప్రతిఫలమే ఈరోజు అనేక ప్రాంతాల్లో దేవుని పనిలో వాడబడి అనేకులను దేవునికి సమీపంగా మార్చారు. అంతేకాదండి, దాని తర్వాత నాన్నగారు తృణీకరించబడిన పరిస్థితులే, కానీ ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనుషులు చూసినట్లుగా దేవుడు చూసే దేవుడు కాదండి. నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నిన్ను ఎంత ప్రజలు నిన్ను దూరం పెడుతున్నప్పటికీ కూడా నీ ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుష్యులు చూసినట్లుగా చూచేవాడను కాను నేను. మనుష్యులు నిన్ను తృణీకరించినట్లుగా నేను తృణీకరించను. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? నా యొద్దకు వచ్చు వారిని నేను తృణీకరించను. ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో, ఎవరైతే పరిపూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన యొద్దకు వస్తారో, ఆయనను పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో దేవుని ఆరాధిస్తారో వారిని ఏమాత్రం అలక్ష్యం చేసే దేవుడు కాదు మన దేవుడు. మనుషుల మీద కాదు మన ఆలోచన, మనుషులను ఆకర్షించాలని కాదు మన ప్రయాస, సర్వశక్తుడైన దేవుని ఆకర్షించాలని మన ప్రయాసగా మారాలి. ఎందుకంటే ఆయన నీతో చిరకాలము ఉండే దేవుడు. ఈ మనుషులు కొద్ది కాలం అంటారు, కొద్ది కాలానికి మారిపోతారు. కాలాలు మారినట్లుగా, దినాలు మారినట్లుగా మనుషులు మారిపోతారు. వారి మనసులు మారిపోతాయి, వారి ప్రేమలు మారిపోతాయి, వారి ఉద్దేశాలు మారిపోతాయి.